చెప్తే నేను ఒకవేళ చీఫ్ మినిస్టర్ అవుతే నేను ఫస్ట్ తీసుకునే యాక్షన్ ఇదే అని కూడా ఆయన చెప్పారు. అంటే ఒక 10 ఇయర్స్ అలా బ్యాక్ రేవంత్ కూడా రెడ్డి ఆయన గారు అన్నారు. ఏమన్నారు? మరి అప్పటి నుంచి మీరే చెప్పండి ఏమన్నారు ఆ రోజు? ఎగ్జాక్ట్లీ ఇదే అన్నారు. ఏవైతే మూసీ నది పరిసర ప్రాంతాల్లో ఇల్లులు ఉన్నాయో అవన్నీ కట్టకుండా చూడండి. ఇది కరెక్ట్ కాదు. ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ జరిగింది. కదా. మూసీ ఎంతైతే ఉందో మీరు మూసీ నీళ్ల లోపల అంటే మీకు మూసీ ఇలా ఒక కాంపౌండ్ వాళ్ళ గ్రిల్ లాగా వెళుతూ ఉంటుంది కదా రోడ్డు. ఇప్పుడు ఇది మూసీ తల్లి, ఇది మూసీ పక్కన ఇది రోడ్డు. ఇప్పుడు నువ్వు ఎవరిని ఖాళీ చేయించుతున్నావు? ఖాళీ చేయించాలి బై రూలు. ఈ మూసీ ఏదైతే ఉందో మూసీ లోపల కట్టుకున్నాయండి. ఓకేనా? మూసీ తర్వాత ఒక 100 ఫీట్ రోడ్ ఉంది కదా, ఈ 100 ఫీట్ రోడ్డుని నువ్వు కబ్జా చేసుకో. ఎందుకంటే నీ 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 ప్రాబ్లం ఏంటి? మూసీకి ఏదైతే డిజిగ్నేటెడ్ కెనాల్ ఉందో అది కదా నువ్వు క్లీన్ చేసి చేయాల్సింది. ఆ లోపల ఇండ్లు ఉంటే కదా నీకు వరదలలో వెళ్ళిపోతాయి అనుకోవచ్చు. పోనీ పోనీ మూసీ దాటి రోడ్ ఏం సంబంధం? రోడ్ దాటి ఇంకో 150 ఫీట్లు ఏం సంబంధం?